హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంశాలు ఉన్నాయి. సాయికృష్ణ తల్లి, గాదే సాయికృష్ణ తల్లి గాదే విజయలక్ష్మి నిన్న సీఎం చంద్రబాబు గారిని కూడా కలిశారు. మొన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సాయికృష్ణ ఇంటికి వెళ్ళి విజయలక్ష్మిని అండ్ సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని ఓదార్చారు కదా, పరామర్శించారు కదా. సో నిన్న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వచ్చి సీఎం చంద్రబాబు గారిని కలిసి న్యాయం చేయమని అడిగారు. సీఎం గారు కూడా ఆమెతో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. న్యాయం చేస్తాము, ఆల్రెడీ ఇప్పటికే ఆ సిఐ మీద, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో సిఐ మీద దర్యాప్తు జరుగుతోంది. అతన్ని సస్పెండ్ చేసాము, దర్యాప్తు జరుగుతుంది. అవసరమైతే జైలుకు కూడా పంపిస్తాము, అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారులే సిఐని. అండ్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. అంటే రాజకీయానికి సంబంధం లేదు ఈ ఇష్యూ అని ఆయన చాలా క్లియర్ చేశారు. ఇదిగోండి, సిఐ నాగరాజుపై నేరం కేసు, పనిచేసిన స్టేషన్లోనే ఎఫ్ఐఆర్, సాయికృష్ణ తల్లి ఫిర్యాదుతో నమోదు. కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ దైవప్రసాద్, తల్లి విజయలక్ష్మి వాంగ్మూలం నమోదు. కృష్ణలంక స్టేషన్లో క్లూస్ టీం పరిశీలన, సీసీ కెమెరా హార్డ్ డిస్కులు స్వాధీనం. సిపితో విచారణాధికారి నరసింహకిషోర్ భేటీ. సీఎం న్యాయం చేస్తామన్నారు. గాది సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వెల్లడి, మా కేసులో కుల రాజకీయాలు అంటకొద్దు. సాయికృష్ణ మేనమామ నవరంగ్ వినతి, చంద్రబాబును కలిసిన సాయికృష్ణ కుటుంబం వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం. అది మెయిన్. మా కేసుకి కులం అంటగట్టొద్దు, రాజకీయం అంటగట్టొద్దు అని ఆ కుటుంబ సభ్యులే వేడుకున్నారు. కులం అంటగడుతున్నది, రాజకీయం అంటగడుతున్నది ఎవరో తెలుసు కదా. ఇది కులానికి సంబంధం లేదు, ఎందుకంటే ఆ సిఐ కూడా అదే కులం అనమాట. నేను ఫస్ట్ రోజే చెప్పాను, కులానికి సంబంధం లేదు, కులానికి సంబంధం లేకుండా ఉండాలని. సో ఆ కుటుంబ సభ్యులు కూడా నేను అదే చెప్పారు. రౌడీ షీటర్ గాది సాయికృష్ణ అదృశ్యం కేసులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐ నాగరాజుపై హత్యానేరం కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్గా పనిచేసిన విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఆయనపై ఈ కేసు నమోదైందనమాట. మేబీ ఈరోజు రేపు అతన్ని అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. సో ఇది చూసుకుంటే తర్వాత సర్కారు బడి తక్కువేం కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కలకల. కొన్ని చోట్ల నో అడ్మిషన్ బోర్డులు, ఉపాధ్యాయుల కృషి, మౌలిక సదుపాయాలతో ఆదరణ. చూసారా, ఒకప్పుడు ప్రభుత్వ స్కూల్స్ అంటే మనం పిల్లల్ని పంపించడానికి ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్లో కూడా నో అడ్మిషన్ బోర్డులు వస్తున్నాయి, కార్పొరేట్ కళాశాలల తరహాలో. ఒకప్పుడు తల్లిదండ్రులు తొలి ఎంపికగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల స్థానంలో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు వచ్చి చేరుతున్నాయి. తరగతి గదుల ఆధునికీకరణ నుంచి విద్యా ప్రమాణాల పెంపు వరకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సర్కారు బడులపై వారికి భరోసా ఇస్తున్నాయి. మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన బోధన, సాంకేతిక విద్య ఆధారిత విద్యతో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఇకపై ప్రైవేటుకు తామేం తక్కువ కాదని ప్రభుత్వ పాఠశాలలు నిరూపిస్తున్నాయి. ఫలితంగా డిమాండ్ పెరిగిందంట. చూడండి, విశాఖ జిల్లాలోని చంద్రపాలెం ఉన్నత పాఠశాలలో ఇక్కడ 2713 మంది విద్యార్థులు చదువుతుండగా 104 మంది గురువులు ఉన్నారు. 2713 మంది విద్యార్థులు అంటండి, గ్రేట్ కదా. ఒక ప్రభుత్వ స్కూల్లో, జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆ స్కూల్కి ఏం కావాలన్నా ఇవ్వచ్చు ప్రభుత్వం. సో ఇది మంచి వార్త రాశారు. అది ఆ స్కూల్స్ గురించి. ఇక విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ అంటండి. పీఎం విద్యానిధి పథకానికి అనుబంధంగా అమలు, ఎంఎస్ఎంఈలకు రుణాలు పెంచాలి. ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 8 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభమవుతుంది కదా, అండ్ వ్యవసాయ ఇయర్ కూడా, సీజన్ కూడా ప్రారంభమవుతుంది కదా. సో అందుకని విద్యా రుణాల మీద వడ్డీలో 4% రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పీఎం విద్యానిధి పథకానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపడతామని, దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వెసులుబాటు కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన 235వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం గారు మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారన్నమాట. సో ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి. డిజిటల్ ఆర్థిక నేరాల్లో బాధితులు సొమ్ము కోల్పోకుండా బ్యాంకులు తక్షణం రక్షణ కల్పించాలంటే అలాగే బ్యాంకులు సెంట్రల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ సెల్స్ని ఏర్పాటు చేసి ఆర్థిక నేరాలను నియంత్రించాలి, సైబర్ నేరాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలని కూడా చెప్పారు. సో ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా, డిజిటల్ నేరాలకు చెక్ పెట్టాలి.
బాధితులు సొమ్ము కోల్పోకుండా బ్యాంకులు తక్షణం స్పందించాలి. ఈ ఏడాది రుణ వితరణ లక్ష్యం 8,10,000 కోట్లు, అంటే 8.10 లక్షల కోట్లు. ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యం. సెంట్రల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయండి. విద్యా రుణాలకు అదనంగా 4% వడ్డీ రాయితీ. స్టార్టప్లకు సాయంలో బ్యాంకులు చొరవ చూపాలి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్య సాధనలో బ్యాంకర్ల సహకారం అవసరం. బ్యాంకులకు లాభాపేక్ష కాదు, సామాజిక బాధ్యత ఉండాలి. గృహ నిర్మాణ లబ్ధిదారుల రుణాల్లో జాప్యం వద్దు. వెనుకబడిన వర్గాల లబ్ధిదారులకు పూర్తి చేయూతనివ్వాలి. బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. సో ఇదండి. డిజిటల్ అరెస్టుల కారణంగా చదువుకున్న వారు కూడా పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోతున్నారు. గడిచిన 3 నెలల్లో అనేక మంది ఈ డిజిటల్ మోసాలు బారిన పడ్డారు. ఈ కేసులో నేరస్తులను పట్టుకోవడం ఆలస్యం అవుతుంది. డిజిటల్ ఆర్థిక నేరాల్లో బాధితులు సొమ్ము కోల్పోకుండా బ్యాంకులు తక్షణం స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లకు స్పష్టం చేశారండి. అది ఇచ్చారు చాలా క్లియర్గా. ఇంకా కాలిబాటలపై నడక ప్రాథమిక హక్కు. రహదారుల వెంట ఫుట్పాత్ల నిర్వహణ, భద్రత స్థానిక సంస్థల బాధ్యతే. సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఒక రహదారి అంటూ ఉన్నట్టయితే దాని చెంతనే స్పష్టమైన హద్దులతో చక్కటి నిర్వహణతో కూడిన కాలిబాట ఫుట్పాత్ను ఏర్పాటు చేయడం తప్పనిసరి బాధ్యత. నిర్దేశిత కాలిబాటలపై నడిచే ప్రాథమిక హక్కుతో దీన్ని పరస్పరాధారిత సంబంధం ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. రహదారుల వెంట కాలిబాటల గుర్తింపు, నిర్వహణతో పాటు పాదచారుల భద్రత బాధ్యత స్థానిక సంస్థలని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీదేనని సుప్రీంకోర్టు చెప్పింది. చాలా కీలకమైన తీర్పు ఇది. ఇక మనం యుద్ధం గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. నిన్నే చర్చలు జరిగాయని, అంతా సానుకూలమని, హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని, ఇంకా యుద్ధం పాత అంశమని అనుకున్నాం. కానీ మళ్ళీ యుద్ధం జరుగుతుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ మీద దాడికి ఇరాన్ సిద్ధమవుతోంది. ఈరోజు రాత్రికి రాత్రి ఇరాన్ను అంతం చేసేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ హెచ్చరికలు జారీ చేశారు. చూడండి, పట్టాలెక్కని చర్చలు. జెనీవాలో ఇరాన్ అమెరికా ప్రతినిధుల మధ్య జరగని భేటీ. లెబనాన్లో భీకర పోరే కారణం. పరస్పరం దాడులు చేసుకున్న ఇజ్రాయెల్, హెజ్బుల్లా. ఆపై కాల్పుల విరమణకు ఇరుపక్షాల అంగీకారం. ఇది కూడా నమ్మను. ఇవ్వండి. ప్రపంచ ట్రంప్ శాంతికి నెతన్యాహు బాంబ్. చర్చలు లేవు. లెబనాన్పై ఇజ్రాయెల్ భౌతిక దాడులు. ఇరాన్ తీవ్ర అభ్యంతరం. లెబనాన్పై దాడులు పూర్తిగా ఆపితేనే చర్చలని మండిపాటు. జెనీవాలో చర్చలు వాయిదా. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన రద్దు. ఈరోజు జరగాల్సింది. ఈరోజు ఇరుపక్షాలు కూర్చోవలసింది జెనీవాలో, కానీ ఆగిపోయారు. ఇక ఇరాన్ ఖతం చేస్తాం, నేటి రాత్రికి దాడి చేస్తాం, ఆ దేశానికి పైసా ఇవ్వము, ఇరాన్ అణు కార్యక్రమం ముగించాలి, హర్ముజ్ జలసంధి తెరవాలి, 47 ఏళ్ళుగా ఆ దేశానికి తప్పుడు ప్రవర్తన మండిపడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మళ్ళీ పాతపాటే. వారంలో ఒక 2-3 సార్లు ఇలాగే అంటాడుగా ఈయన, అదే మళ్ళీ అన్నాడు. నిన్నే చర్చలు, నిన్నే సంతకాలు చేశారు, మళ్ళీ ఈరోజు హెచ్చరికలు. అంటే ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అమెరికా ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయట్లా. ఇజ్రాయెల్ కంట్రోల్ అయితేనే, ఎందుకంటే ఇక్కడ అమెరికాకి ఇరాన్కి కాదు చర్చలు జరగాల్సింది. ఫస్ట్ ఇరాన్కి ఇజ్రాయెల్కి జరగాలి, ఆ తర్వాత అమెరికా కూడా మధ్యలోకి వెళ్ళాలి. ఇజ్రాయెల్ ఏమో చర్చలకు ఒప్పుకోవట్లా. పసిఫిక్ ఫ్రీ, ఒక్క రోజులో 25 ఓడలకు విముక్తి. హార్ముజ్ దాటిన చమురు, ఎల్ఎన్జీ నౌకలు సాధారణ స్థితికి. పసిఫిక్ ఆసియా ప్రాంతం, గల్ఫ్ దేశాల్లో పుంజుకొని చమురు, ఎల్ఎన్జీ ఉత్పత్తి అని కూడా మరో వార్త రాశారు. సో ఇలా యుద్ధం మళ్ళీ మొదటికి వచ్చిందండి. చుట్టూ తిరిగి మొదటికి వచ్చింది. సో ఏం జరుగుద్దా అనేది, ఏ క్షణం ఏం జరుగుద్దా అనేది క్లారిటీ లేదు. ఇక జియో మెగా ఐపీఓ వచ్చేస్తోంది. దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూస్కు రిలయన్స్ జియో సిద్ధమవుతోంది. 37,700 కోట్ల సమీకరణకు అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు పత్రాలు అందజేసింది. స్వచ్ఛ ఇంధన రంగంలో 2 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని, ఫుడ్ పార్కుల్లో 30,000 కోట్ల పెట్టుబడులు పెడతామని, శాటిలైట్ ఇంటర్నెట్ సేవల వ్యవస్థను దేశీయంగా ఏర్పాటు చేస్తామనే ప్రకటనలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల వార్షిక సమావేశం వేదికైంది. సో దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి రిలయన్స్ జియో సిద్ధమవుతోంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఎలాన్ మస్క్ కానీ, గౌతమ్ అదానీ కానీ, ముఖేష్ అంబానీ కానీ, అఫ్కోర్స్ వాళ్ళ కార్పొరేట్ శక్తులే కావచ్చు, ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉండి వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు. కానీ మేము సంపాదించేసాం కదా అని రిలాక్స్ అవ్వట్లా. ఇంకా కొత్త ప్రయత్నం, కొత్త ప్రాజెక్టులు ఏవో చేస్తూనే ఉన్నారు. ఇటువంటి వాళ్ళే ఆదర్శం. సక్సెస్కి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండకూడదు. అసలు సక్సెస్కి డెస్టినేషన్ అనేది ఉండకూడదు. నిరంతరంగా కొనసాగుతూనే ఉండాలి. ఇట్స్ ఎ జర్నీ. మనకు మహర్షి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మహేష్ బాబు చెప్తాడు, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ అని. అది కరెక్ట్. నేనైతే ఖచ్చితంగా అదే ఫాలో అవుతాను. తెలుసా, నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఛానల్ ద్వారా నాకు అరౌండ్ ఒక 5 లక్షల వరకు రెవెన్యూ వస్తుంది. అందులో ఒక 2.5 లక్షలు ఖర్చు అయినా 2.5 లక్షలు మిగులుతుంది. ఒక చిన్న ఆఫీస్ బాయ్ ఉద్యోగం చేసిన నాకు ఈ స్థాయి అంటే మంచిదే. కానీ నేను ఎక్కడితో ఆగట్లేదుగా, కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను.
సో ప్రతి ఒక్కరు ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక లాంగ్ టర్మ్ గోల్, అలాగే ఒక షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోండి. లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి, ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత నేను ఈ పొజిషన్లో ఉండాలని. అలాగే ఒక షార్ట్ టర్మ్ గోల్ ఉండాలి. నేను త్వరలోనే ఒక స్టార్టప్ తీసుకొస్తున్నా, స్పోర్ట్స్ రిలేటెడ్ స్టార్టప్. అది గ్రామీణ ప్రాంత క్రీడలకు సంబంధించి ఒక స్టార్టప్ అనమాట. అది ఫస్ట్ క్రికెట్, ఆ తర్వాత ఇతర అంశాలు కూడా దానిలో జోడిస్తాం, ఇతర క్రీడాంశాలు కూడా. అయితే ఇది కొంచెం పెద్ద సబ్జెక్ట్ అనమాట. బ్రాడ్వేలో దీని మీద ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అవుతుంది, ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నాము. టైం పడుతుంది కొంచెం, కానీ మంచిది, అదిరిపోద్ది. ఇక పచ్చదనం పెంపొందిద్దాం, ప్రకృతి వనరులను పునరుద్ధరిద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరణ్యరామం భవన ప్రాంగణానికి భూమి పూజ. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రకృతి వనరులను పునరుద్ధరించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేయనుంటాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారంటండి. అరణ్యరామానికి భూమి పూజ చేశారు, మంచి విషయం. అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే మీకు అక్కడ విజయవాడ సమీపంలో పెనమలూరు, కంకిపాడు అండ్ గోశాల ఆ ప్రాంతంలో కుబేరా ఎలైట్ అని ఒక కొత్త ప్రాజెక్టు కుష్వంత్ ప్రాపర్టీస్ వాళ్ళు నిర్మిస్తున్నారు. కుబేరా ఎలైట్ దాని పేరు. అలాగే మచిలీపట్నం దగ్గరలో ఉన్న వాళ్ళకైతే కుబేరా ఎంపైర్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ అనమాట. ఇది నేను నేరుగా చూశాను, మంచి ఏరియాలు. మచిలీపట్నం పోర్టు దగ్గరలో ఒకటి, అలాగే విజయవాడలోనేమో ఈ కంకిపాడు గోశాల దగ్గరలో ఒకటి. వీళ్ళు ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ అమ్ముతారు, అలాగే కన్స్ట్రక్షన్ చేసిన విల్లాలు కూడా అమ్ముతారు. బాగుంది, మంచి ఏరియా. సో రీజనబుల్ ప్రైసే ఉంది. 9617181899 కావాల్సిన వాళ్ళు 9617181899 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. విజయవాడ అండ్ మచిలీపట్నం బందర్ పోర్ట్ ఏరియాలో ఓపెన్ ప్లాట్లు కానీ లేదా విల్లాస్ కానీ అందుబాటులో ఉన్నాయి. ఇక దేశానికి వచ్చే పెట్టుబడుల్లో సగం ఏపీకి రావాలి. కోల్కతాలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లేనరీలో మంత్రి నారా లోకేష్ ఇదే లక్ష్యంతో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో ప్రస్తుతానికి మన రాష్ట్రానికి పావలా వాటా వస్తున్నాయి. సో ఈ పావలా వాటా సరిపోదు, ₹1 వాటా 50% మా రాష్ట్రానికే రావాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నామని లోకేష్ గారు చెప్పారు. ప్రస్తుతం దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్ సాధిస్తోంది. ఈ విజయంతో మేము మా ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి పడడం లేదు, 50% పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దశ దాటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను రాష్ట్రం అమలు చేస్తోందని వివరించారు. బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా పెట్టుబడిదారులను కోరారు. కోల్కతాలోని ఐటీసీ సోనార్ హోటల్లో శుక్రవారం జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఐసీసీ ప్లేనరీలో లోకేష్ పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం జాతీయ మీడియా ప్రతినిధులతోనూ మాట్లాడారు. పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ప్రత్యేకతలు ఏంటని చాలామంది నన్ను అడుగుతున్నారు. అందుకు 3 S స్పీడ్, స్టెబిలిటీ, సర్వీసులు కారణమని చెబుతాను అని చెప్పారనమాట. అలాగే ఒక్క వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు, నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను అని కూడా ఆయన చెప్పిన విషయం హైలైట్ చేశారు. ఆంధ్రప్రభలో అది హైలైట్ చేశారు. మళ్ళీ ఇదిగోండి, బలమైన రాష్ట్రాలతోనే దృఢమైన దేశం, స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ ప్రత్యేకతలు, సంస్కరణల అమల్లో మేమే టాప్, ఏపీ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కండి. కోల్కతా ఐసీసీ ప్లేనరీలో మంత్రి నారా లోకేష్. సర్కారు బడి తక్కువేం కాదు అని, అదే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ బడి ఉందో అది ఇందాక ఫస్ట్ పేజీలో చూసాం కదా, దానికి కంటిన్యూషన్. నిడమూరులో ఆధునిక వస్తువులతో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాల చూడండి ఎంత బాగుంది. నిడమూరు ఇదేదో ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్ తరహాలో ఉంది. అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ నిధులు నేడు రైతుల ఖాతాల్లో కంటండి. ఈరోజు రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభావ నిధులు ఫస్ట్ విడత పడబోతున్నాయి. సామాన్య భక్తులకు తిథిద చక్కని ఏర్పాట్లు చేస్తుంది కర్ణాటక సీఎం డీకే శివకుమార్. మీరు వెళ్ళేది ప్రోటోకాల్ దర్శనం, హై ప్రోటోకాల్. మీరు సామాన్య భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తుందో మీకేం తెలుసు? ఏదో పొగడాలి కాబట్టి పొగడడం కాదు. ఇక నిందితులకు శిక్ష పడేలా చేస్తాం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో చంద్రబాబు చెప్పుకున్నాం. సీఎం, డిప్యూటీ సీఎం మాకు అండగా నిలిచారు.
మా దగ్గర సరైన ఆధారాలు ఉండటంతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి ఏ విధమైన సాయాన్ని అందిస్తామని, మీకు జరిగిన అన్యాయాన్ని మాకు జరిగిందో భావిస్తున్నామని చెప్పారని సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ముల్లపూడి నాగేశ్వరరావు, కనకదుర్గ అన్నారనమాట. ఇక కులంపేట రాజకీయాలు లబ్ధి పొందేందుకు జగన్ యత్నం, వరలరామయ్య ధ్వజం. నా కుమారుడి మృతిపై విచారణ చేపట్టండి, వెంకటేశ్వరరావు మాదిగ. క్రాంతి కుమార్, ఆ సిఐ నాగరాజు, ఎవరైతే కృష్ణలంక సిఐ నాగరాజు ఉన్నాడో అతని వేధింపుల కారణంగా స్వీతను చాలించిన క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ అయింది కదా, అతని తండ్రి వెంకటేశ్వరరావు కూడా నిన్న విచారణ చేపట్టాలి నా కుమారుడి మృతి మీద అని చెప్పి కోరారు. సో వీలైతే అది కూడా ఈ సాయికృష్ణ కేసుతో పాటు దాన్ని కూడా విచారిస్తే మంచిది. సాయికృష్ణ కేసులో దర్యాప్తు వేగవంతం, కుటుంబ సభ్యులు, పోలీసుల విచారణ, స్టేట్మెంట్లు నమోదు, సీసీటీవీ దృశ్యాలు నమోదయ్యాయి. బ్యాంకులు, కార్యాలయ నిర్మాణాలకు అనుమతుల్లో జాప్యం వద్దు, ఈ విషయంలో ఇబ్బందులు పెడితే సహించను, సిఆర్డీఏ అధికారులకు సీఎం స్పష్టీకరణ. రాజధాని అమరావతిలో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయ నిర్మాణానికి అనుమతుల విషయంలో జాప్యం చేసినా, వారిని ఇబ్బంది పెట్టినా సహించబోనని సిఆర్డీఏ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారంట, హెచ్చరించారంట. రామోజీ జీవితమే గొప్ప మేనేజ్మెంట్ పాఠం. ఓకే. చుక్కల భూముల చిక్కులకు సెలవిక, 2 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తెచ్చాం, మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే లక్ష్యంతో రెవెన్యూ శాఖలో లేదండి, రెవెన్యూ శాఖలో అసలు సమస్యలు సాల్వ్ అవ్వట్లేదండి. నోరున్నోడిది, డబ్బున్నోడిదే భూమి. అది ప్రభుత్వ భూమి అయినా, అది పట్టా భూమి అయినా, నోరు డబ్బు ఉంటే పాపం పేదలు, నోరు లేని వాళ్ళ భూములు ఆక్రమించేసి, రెవెన్యూ అధికారులకు డబ్బులు లంచం ఇచ్చేసి, ఆ భూములను ఆన్లైన్లో పేర్లు మార్చేసుకొని ఇష్టానుసారం భూ కబ్జాలు జరుగుతున్నాయి. అలాగే ఈ చుక్కల భూముల సమస్యలు కూడా వదలట్లా. మంత్రి గారు మీటింగులు చెప్తున్నారు. ఒకే రోజు 17 మంది పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీ అయ్యారు. నిన్న పశ్చిమ బెంగాల్ వెళ్ళారు కదా, కలకత్తా వెళ్ళారు కదా, ఆ మీటింగ్ గురించి చెప్పుకున్నాం కదా. అక్కడ 17 మంది పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారంట. ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేయడమే లక్ష్యంగా సమావేశాలు. పర్యాటకంలో 2 ఏళ్లలో 20,000 కోట్ల పెట్టుబడులు, మంత్రి దుర్గేష్. యోగాంధ్ర పిలుస్తోంది, నేడు ఉండవల్లిలో, రేపు విజయవాడలో వేడుకలు. యోగా గురు రామ్దేవ్ బాబా, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు 1 కోటి మందితో యోగా. రేపు అంతర్జాతీయ యోగా డే కదా. సో ఈ సందర్భంగా రామ్దేవ్ బాబా గారు ముఖ్య అతిథిగా కార్యక్రమాలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ఉండవల్లిలోను, రేపు విజయవాడలోనూ జరుగుతాయంటండి. ఇక దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరుకండి, ఐపీఎస్ సునీల్ నాయక్కు స్పష్టం చేసిన హైకోర్టు. ఓకే. ముగ్గురు అక్క చెల్లెల్లో అనుమానాస్పదం. తండ్రి ప్రకాశం జిల్లా కేవీ అగ్రహారంలో విషాదం. ముగ్గురు అక్క చెల్లెళ్ళు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా వారి తండ్రి చెట్టుకు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం కేవీ అగ్రహారంలో కలకలం రేపింది. పాపం ఆలుమగల గొడవకు 3 ప్రాణాలు వాలి, కన్న బిడ్డలతో రైలు కింద పడి వివాహిత. ఈ క్షణికావేశాలు పాపం కుటుంబాలని నాశనం చేసేస్తున్నాయి. ఆ ఒక్కరోజు, ఆ ఒక్క క్షణం గడిస్తే చాలు. ఇక వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని ర్యాలీ. వ్యాపార సంస్థల నిర్వహణలో ఏపీ మహిళలు ముందంజ. 10.56 భాగస్వామ్యంతో దేశంలో 3వ స్థానం. ఆక్వా రంగ సంస్థల్లో మనమే టాప్. హస్తకళల్లో 4వ స్థానం. 6వ ఆర్థిక జనగణన వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో మహిళలు వ్యాపార సంస్థల నిర్వహణలో ముందున్నారు. దేశంలో మహిళలు అత్యధికంగా వ్యాపార సంస్థలు నడుపుతున్న రాష్ట్రాల్లో ఏపీ 3వ స్థానంలో ఉంది. తమిళనాడు 13.5, కేరళ 11.35, ఆంధ్రప్రదేశ్ 10.56తో తొలి 3 స్థానాల్లో నిలిచాయి. నాసిరకం మందుల చలామణిపై ఉక్కుపాదం. రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ భవన్ను ప్రారంభించిన మంత్రి సత్యకుమార్. P4 స్ఫూర్తి చాటిన కొక్కిలగడ్డ వాసి. P4 విధానం సరస్వతి నిలయానికి నూతన హంగులు ఏర్పరిచింది. కృష్ణా జిల్లా మోపుదేవ మండలం కొక్కిలగడ్డ గ్రామంలో P4లో భాగంగా ఆధునిక హంగులతో జడ్పీ పాఠశాల భవనాన్ని నిర్మించారంట ఆయన. గోదావరిలో దూకి ఏపీఎస్పీ కానిస్టేబుల్ గల్లంతు. ఇవన్నీ ఈనాడు అంశాలు. ఒక్కసారి సాక్షికి వెళ్తే సాక్షిలో అవి సర్కారు, ఈ సాయి కృష్ణది అండ్ క్రాంతి కుమార్ది మొత్తం కలిపి రాశారు రాజకీయంగా. తమ బిడ్డల ఆచూకీ కోసం విజయవాడ సిపి, డీజీపీ చుట్టూ 4 రోజులు తిరిగిన బాధిత కుటుంబాల ఆక్రందన అనన్యరోధనే. పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో. మార్కాపురం వెళ్లి సాయికృష్ణ అక్రమంగా అదుపులోకి తీసుకొచ్చిన విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు. బిగ్ బాస్ ఆశీస్సులతోనే ఈ అమానుష కాండ. న్యాయస్థానం జోక్యం, మీడియా క్రియాశీలతో వాస్తవాలు బట్టబయలు. బాధిత కుటుంబాలకు అండగా మాజీ సీఎం జగన్. దాంతో గత్యంతరం లేక దిగివచ్చిన చంద్రబాబు ప్రభుత్వం. సీఐ నాగరాజుపై నామమాత్రపు చర్యలు, తూతూ మంత్రంగా విచారణ ఎత్తుగడ. కూటమి సర్కారు దమనకాండపై దేశవ్యాప్తంగా చర్చ, సర్వత్రా ఆగ్రహావేశాలు, ఉద్యమానికి ప్రజా సంఘాల సన్నద్ధం. పోలీసులే బక్షట్లు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కాకీలు వెళ్ళే నా బిడ్డ బలవన్మరణం, నేను ఎవరి ప్రలోభాలకు లొంగలేదు, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా. క్రాంతి కుమార్ తండ్రి ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు. ఇక లాకప్లో మరణ.
కర్నూలు జిల్లాలో దళిత పుట్టు గంగమ్మ లాకప్లో పోలీసుల టార్చర్తోనే మరణం. కుట్టు చప్పుడు కాకుండా కన్ను. అనకొండ ఐపీఎస్ కొనసానల్లో దారుణం. కప్పిపుచ్చేందుకుని రంగంలోకి బిగ్ బాస్. ఓ అధికారి వీఆర్కు మరో అధికారి ఆకస్మిక బదిలీ. సమగ్ర దర్యాప్తు వివరాల కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు. అబ్బో, దళిత మహిళ గంగమ్మ కూడా ఇప్పుడు విజయవాడ సాయికృష్ణ కేసు అలా ఉంటే దళిత మహిళ గంగమ్మ కేసు ఒకటి తెర మీదకి తెచ్చారు వీళ్ళు, కర్నూలులో జరిగిందని. ఇక బాబు సర్కార్పై దర్యాప్తు కోరతాం. 2 ఏళ్లలో భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో సమగ్ర దర్యాప్తు అవసరం. ప్రధాని, హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి సిబిఐ డైరెక్టర్లకు ఫిర్యాదు చేస్తాం అని వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి గారు అండ్ మిథున్ రెడ్డి గారు చెప్పారు. మంచిదండి, ఆ పనిలో ఉండండి. ఇక ఈడీ దర్యాప్తు సరికాదు. వాన్పిక్ ఆస్తులు విడుదల చేస్తూ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన తెలంగాణ హైకోర్టు. నాటి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేలా కొత్త ఆధారాలు లేదా కారణాలను ఈడీ చూపించలేదని స్పష్టీకరణ. తక్షణమే ఆ ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలని ఆదేశం. వాన్పిక్ కేసుల్లో ఆస్తులను విడుదల చేయాలని 2019లో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేసింది ఈడీ అంటండి. సో వాన్పిక్లో అప్పట్లో జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయడానికి కోర్టులు సిద్ధమవుతున్నాయి. సో ఈడీ జప్తు సరికాదు అని చెప్పి కోర్టు చెప్పింది. ఇక సాయికృష్ణది వచ్చాడండి ఈయన, వచ్చేస్తాడు ప్రతి కేసులో ఈయన తలదోరుస్తాడు. అది ప్రభుత్వం మీద బురద చల్లాలి అంటే నాకు బాబు నాకు కూడా కొంచెం బురద ఉండమ్మా, నేను కూడా చల్లుతానని వచ్చే రకమైన సాయికృష్ణది ప్రీ ప్లాన్ హోటల్లో. మరి అప్పుడు ఏం చేసావు? సాక్షిలో రాసిన తర్వాత, జగన్ గారు అడిగిన తర్వాత, సీఎం గారు కలిసిన తర్వాత కాదు, అసలు అప్పుడు ఇంత క్లియర్గా ఏదో చూసినట్టు చెప్తున్నాడు కదా ఈ మాస్టర్, అప్పుడే చెప్పాల్సిందిగా ఈ విషయాలు. మే 8న సాయంత్రం మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ సాయికృష్ణ తరలింపు. గత నెల 20 ఇది వేస్ట్ అండి. ఈయన్ని మనం హైలైట్ చేయకూడదండి. ఈయన ఒక మీడియా పిచ్, మీడియా బాగా హైలైట్ చేయాలి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి యాంటీగా టీడీపీ మీడియాను వాడుకున్నాడు బాగా. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వానికి యాంటీగా వైసీపీ సాక్షి మీడియాను వాడుకుంటున్నాడు బాగా. మీడియా ద్వారా వచ్చిన హైప్ని ఏదో ఒక పార్టీకి తాకట్టు పెట్టి నాకు ఇన్ని సీట్లు కావాలి, ఇన్ని డబ్బులు కావాలని అడుగుతున్నాడు ఆయన. 2024లో ఆయన అదే చేశాడు. ఇక ఎంత కష్టం, ఎంత ఘోరం. కుటుంబ కలహాలకు 5 చిన్నారులు. 3 కుమార్తెలకు విషమిచ్చి తండ్రి, ఆపై 2 పిల్లలతో రైలు కింద పడి బలమరణం చెందిన తల్లి. ప్రకాశం నుంచి శ్రీకాకుళం జిల్లాలో కాక్వాలోనూ అదే నాటకం. మరోసారి బయటపడ్డ చంద్రబాబు అన్నారు. ఆక్వాఫీడ్ టన్నుకు 4,000 తగ్గించినట్టు గురువారం ప్రకటన. అదంతా ఒట్టిదేనని శుక్రవారం తేల్చి చెప్పిన కంపెనీలు. టన్నుకు 2,000కు మించి తగ్గించలేమని తేల్చి చెప్పిన అవంతి ఫీడ్స్. ఇదే బాటలో మిగిలిన కంపెనీలు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ఆక్వా రైతులు పెంచిన ధరలు పూర్తిగా తగ్గించాల్సిందేనని స్పష్టీకరణ. అదేంటి, ప్రభుత్వం చెప్పింది కదా, వీళ్ళు రెచ్చగొట్టేలా రాస్తారంతే, ఏముండదు అక్కడ, ఏముండదు. ఇక ఏపీలో ద్రవ్యోల్బణం టాప్. జనవరిలో 2.82%, మే నాటికి 4.9% పెరుగుదల. ప్రతి నెల జాతీయ స్థాయి మించి ఏపీలో ద్రవ్యోల్బణం నమోదు. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి. సో రాష్ట్రంలో ఇప్పుడు కాదండి అసలైన ద్రవ్యోల్బణం 2028లో ఉంటుందండి. ఇప్పుడు మనకి ఎల్నీలో వచ్చింది కదా, ఎల్నీనో 2027 ఎండింగ్ వరకు ఈ ప్రభావం ఉంటుంది కదా. తీవ్రమైన కరువు, దుర్భిక్షం, ఆహార ఉత్పత్తి తగ్గిపోద్ది, పంటలు తగ్గిపోద్ది, దిగుబడులు తగ్గిపోతాయి. 2028లో చుక్కలు కనిపిస్తాయి మధ్యతరగతి వర్గాలకు, మనకు ముఖ్యంగా. సో అప్రమత్తంగా ఉండండి, అలర్ట్గా ఉండండి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టొద్దు, ఎందుకంటే బియ్యం రేట్లు పెరగచ్చు, నిత్యావసరాల రేట్లు విపరీతంగా పెరగచ్చు. ఎందుకంటే ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోంది. ఇక కథం తొక్కిన పొగాకు రైతులు ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఒంగోలులో వందలాది ట్రాక్టర్లు, బైకులతో భారీ ర్యాలీ. ఇంత పెద్ద ర్యాలీ జరిగితే ఈనాడులో చిన్న వార్త రాశారు చూసారా, చాలా పెద్ద ర్యాలీ ఇది. మెరైన్ చీఫ్ ఇంజనీర్ సురేష్కు కన్నీటి వీడ్కోలు. ఇటీవల జరిగిన అమెరికా బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ భౌతికాయాన్ని శుక్రవారం విశాఖలో ఆయన నివాసానికి తీసుకొచ్చారు. 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. జియో మెగా ఐపీఓ. సో ఇవన్నీ సాక్షిలో రాశారు. సాక్షికి బాయ్ బాయ్ చెప్పేసి ఆంధ్రజ్యోతి చూసుకుంటే సందిగ్ధంలో శాంతి ఒప్పందం అని అదొకటి రాసుకొచ్చారు, ఇందాక మనం చెప్పుకున్నదే. తర్వాత శాస్త్రీయ పరిశోధనల కేంద్రంగా అరణ్యరామం, అటవీ పర్యావరణ శాఖలకు కామన్ ఫెసిలిటీ సెంటర్ అదొకటి. తర్వాత అప్పనంగా అద్దెకట్టారంటండి. 2019లో కాకినాడ నుంచి విశాఖకు మెరైన్ బోర్డు, అక్కడికి వెళ్ళని అధికారులు, మంగళగిరి నుంచే విధులు. అప్పటి నుంచి విశాఖలో నెలకు 12 లక్షల అద్దె, మంగళగిరిలోనూ అద్దె బిల్డింగ్లోనే నేడు దిద్దుబాటు. అమ్మని 2019 నుంచి ఇప్పటి వరకు విశాఖపట్నం వెళ్ళాలని చెప్పి
కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలని ఆఫీస్ తీసుకున్నారు. ఆఫీస్కి అద్దె కడుతూనే ఉన్నారు, కానీ అధికారులు అక్కడికి వెళ్ళాల. ఆఫీస్ని వృధాగా మెయింటైన్ చేశారు. నెలకు 12 లక్షలు అద్దె కట్టారంట. ఎవడి సొమ్ము, ఎవరి డబ్బులు, ఎవడు కట్టాడు చూసారా? అప్పనంగా అద్దె కట్టారని మంచి వార్త రాశారు. ఇక క్వాంటంలో నవశకం అంటే అది ఎవడో కావాల్సిన బిల్డింగ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ 12 లక్షలు అప్పనంగా తీసుకున్నారు, లబ్ధి పొందారు. ఇది ఒక స్కామ్ అనమాట. ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకున్నట్టుగా రాసుకొని వాడికి నెలకి 12 లక్షలు ఇస్తారు. ఆ 12లో వాడికి ఒక 2-3 ఉంచి మిగిలిన వీళ్ళు మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారు. ఆ బిల్డింగ్ వాడు నిజంగా ఎవరికోళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాడు. జస్ట్ చట్టపరంగా అగ్రిమెంట్ల పరంగా డిపార్ట్మెంట్కి మెరైన్ వాళ్ళకి అద్దెకి ఇచ్చినట్టు ఉంటుంది. యాక్చువల్ నిజానికి వాడు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. దానివల్ల వాడికి నెలకు 2 లక్షలు ఆడికి అప్పనంగా మిగులుద్ది, వీళ్ళు 10 లక్షలు అప్పనంగా తింటారు. రికార్డుల్లో వీళ్ళు అక్కడ అద్దె భవనంలో ఉన్నట్టు ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, లీగల్ ప్రూఫ్. ఇది ఒక స్కామ్ అనమాట, అవినీతి, కక్కుర్తి. ఇక క్వాంటంలో నవశకం -269 డిగ్రీల శీతల వాతావరణం సృష్టి. స్వదేశీ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ సాయంతో ఘనత. క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీలో కీలక మైలురాయి. అప్లికేషన్ల తయారీ, హార్డ్వేర్ టెస్టింగ్లో గొప్ప పురోగతి. మేధా టవర్స్లోని క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ఘనత. అగ్రదేశాల సరసన అమరావతి. మేధా టవర్స్లో క్వాంటం కంప్యూటింగ్కి సంబంధించిన రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి కదా, దానిలో భాగంగా -269 డిగ్రీల శీతల వాతావరణాన్ని సృష్టించి అందులో స్వదేశీ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ సాయంతో ఈ ఘనత సాధించారంటండి. క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీలో కీలక మైలురాయి అని రాశారు. ఇక అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లు. ఇప్పటికే 11,000 స్టవ్లు పంపిణీ. నెలాఖరులోగా మిగిలిన 44,000 కేంద్రాలకు కూడా. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణంలో సత్వర చర్యలు. లక్ష్యానికి అనుగుణంగా మ్యాజిక్ ట్రైన్ల నిర్మాణం సీఎం. ఇది అన్నదాత సుఖీభవ ఈరోజు రిలీజ్ చేస్తారు. ఎక్కడ? చిలకలూరుపేట నియోజకవర్గం అంట. నీట్కు సర్వం సిద్ధం. రేపే పునఃపరీక్ష. 22.79 లక్షల మంది దరఖాస్తు. సో నీట్ రెండోసారి జరగబోతుంది. ఇక త్వరలో ఏఐసిసి పునర్వ్యవస్థీకరణ. యోగాలతో పురుషుల్లో వందత్వానికి చెక్. డిఎన్ఏ నష్టం తగ్గి వీర్యకణాల వృద్ధి నమోదంట. సో ఇవి ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రభ కూడా కీలకమైన అంశాలన్నీ చెప్పుకున్నాం కదా, ఒకసారి చూద్దాం ఆంధ్రప్రభలో ఇంకేమైనా ఉన్నాయేమో. అన్నీ ఇక్కడ ఉన్నవన్నీ చెప్పుకున్నాయా, కిందము యాడ్ ఇచ్చారు. సరే, ఈనాడులో ఒకసారి నేషనల్ అంశాలు చూస్తే, ట్రంప్ తీరు సిగ్గుచేటు. అమెరికా అధ్యక్షుడిపై మెలోనీ ఫైర్. ఫోటో కోసం ప్రాధేయపడ్డారని చెప్పడంపై మండిపాటు. ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులో తనతో ఫోటో దిగేందుకు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ప్రాధాయపడ్డారని, అందుకే తాను అంగీకరించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం దుమారం చెలరేగింది. ఇటలీ మీడియా సంస్థ La7కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ మాటలు అన్నారు. దీనికి నిరసనగా ఇటలీ విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనియో తజాని తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ట్రంప్ పిచ్చివాగుడు అలాగే ఉంటుంది. ఇక కరోనా పుట్టుక వెనుక అమెరికా నిధులు. వ్యూహాన్లో ప్రమాదకర పరిశోధనలకు సాయం. సంచలన విషయాలు బయటపెట్టిన తులసి గబార్డ్. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారికి సంబంధించి తాజా విషయాలు, సంచలన విషయాలు పుట్టుకొచ్చాయంట. కరోనాపై ప్రమాదకర పరిశోధనల కోసం చైనాలోని వ్యూహాన్ ప్రయోగశాలకు అమెరికా నుంచి నిధులు అందాయని, ఆ వైరస్ పుట్టుక వెనుక వాస్తవాలను అగ్రరాజ్య ఉన్నత స్థాయి వ్యక్తులు తొక్కిపెట్టారని తేలింది. వామ్మో. ఇక వికసిత్ భారత్ రోజ్గార్ యోజనలో 70 లక్షల మందికి ఉద్యోగాలు. మోదీ. ఎగవేద్దారులతో బ్యాంకుల కుమ్మక్కు. కోట్ల రుణాల వసూళ్లను విస్మరిస్తున్నాయని సుప్రీం ధ్వజం. కేంద్రం ఆర్బీఐలకు నోటీసులు. నిజమే కదా, పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎంతో ఉదారంగా రుణాలుగా ఇస్తున్న బ్యాంకులు వాటి వసూలుపై మాత్రం గట్టి చర్యలు తీసుకోకపోవడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో బ్యాంకులు, ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీలు, రుణగ్రహీతల మధ్య లోతైన లాలూచీ వ్యవహారాలు ఉన్నాయంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి మోహన ధర్మాసనం ఆరోపించింది. ఇక పెళ్ళాడబోయే యువతి ఫోటోలు తీస్తూ పట్టు తప్పి 400 అడుగులు లోయలోకి పడిపోయాడంట. వివాహ బంధంతో ఒక్కటే 100 ఏళ్ళు కలిసి బతకాల్సిన ఓ యువజంట జీవితాలను ప్రీ వెడ్డింగ్ సరదా విషాదభరితంగా మార్చింది. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. కాబోయే వధువు పుట్టినరోజు కావడంతో వరుడు కేతన్ విశాల్ అగర్వాల్ గురువారం ఉదయం ఆమెను సరదాగా చారిత్రాత్మక లోహగడ్ల కోటకు తీసుకువెళ్ళాడు. ఇద్దరు సన్నిహిత మిత్రులు కూడా వీరు వెంట వెళ్ళారు. అక్కడ పొగమంచుతో కూడిన కోట నేపథ్యంలో యువతి ఫోటోలు తీస్తున్న కేతన్ హోరుగాలికి పట్టు తప్పి 400 అడుగుల లోతు లోయలో పడి అక్కడికక్కడే మరణించాడు. పాపం. ఇండిగో విమానానికి పిడుగుబాటు, ప్రయాణికులు సురక్షితం. రాహుల్కు మోదీ జన్మదిన శుభాకాంక్షలు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 56వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక పెంచుకున్న ఉగ్రపోతం కోరల్లో పాక్. భారత్ ఎద్దేవా.
గ్రామాల్లోనే 59కి పైగా వ్యాపార సంస్థలు. 6వ ఆర్థిక గణన నివేదిక వెల్లడి. గుండు గీసి మూత్రం తాగించాడు. ఛత్తీస్గఢ్లో భార్యపై అమానుషం. దారుణం కదండి. సరే, ఇవ్వండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో మీకు చెప్పాను కదా, విజయవాడ సమీపంలో గోశాల, వణుకూరు, కంకిపాడు ఆ ప్రాంతంలో మీకు ఫ్లాట్లు కానీ విల్లాలు కానీ ఏమైనా కావాలన్నా, లేదు బందర్ పోర్ట్ సమీపంలో కావాలన్నా ఈ నెంబర్కి 9617181899 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మన సబ్స్క్రైబర్సే ఆయన నిరంజన్ గారు అండ్ కొంతమంది పార్ట్నర్లతో కలిపి బాగా చేస్తున్నారనమాట. చాలా స్పీడ్గా అమ్ముడవుతున్నాయి అక్కడ. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు.